నిర్మాణం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 1998 ఆ టైంలో సైబర్ టవర్స్ అనేది నిర్మించారు. అంటే అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అనేక కంపెనీలు నిర్మితం అవుతానే ఉన్నాయి. అంటే ఒక ఐటీ పరంగానే చూసుకుంటే ఒక ఐటీ ఒకటే కాదుగా, ఐటీ పరంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వస్తున్నారు. దాన్ని కట్టాల్సిన బిల్డింగ్స్ పరంగా తాపి మేసులు కానీ, వడ్రంగి మేసులు కానీ, లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కానీ, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కానీ, రోడ్లు వేసే పరంగా కానీ, అంటే ప్రతి ఒక్క అంటే ప్రభుత్వానికి ఎంతో ఆదాయం కూడా వాటి నుంచి వస్తుంది. అంటే డైరెక్ట్గా చూసుకుంటే ఐటీ అనుకుంటే దాని యొక్క అనుబంధ సంస్థలు అనేది కొన్ని వందల వేలలో ఉన్నాయి. అందుకని లక్షల కోట్ల మంది కూడా ఐటీ మీద డిపెండ్ ఉన్నాయి. ఈవెన్ మనం చూసుకోగలిగితే సార్, ఇంతకుముందు తెలంగాణలో కూడా చాలా పంటలు పండించడానికి ఒకవేళ సపోజ్ ఒక 10 ఎకరాల రైతు ఉన్నాడు. ఆ 10 ఎకరాల రైతు కూడా పంట వేసుకున్న తర్వాత పంట గిట్టుబాటు ధర అయినప్పుడు మళ్ళీ వచ్చే పంట వేసుకోవడానికి పైసలు ఉండే కాదు. ఈ రోజున వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు సంపాదించి ఆ పంటకి కావాల్సిన డబ్బులు కూడా వాళ్ళు సమకూర్చే పరిస్థితికి వచ్చారంటే, ఆడపిల్లలు కూడా వరకట్న సమస్యల నుంచి దూరంగా జరిపి వాళ్ళు కూడా సొంత కాళ్ళ మీద నిలబడుతున్నారంటే ఇదంతా కూడా తెలుగుదేశం వేసిన పునాదని మనం అందరం అనుకోవచ్చు. అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం మీద ఎప్పుడు పోటీ చేస్తుందా, ఎప్పుడు వస్తామన్నా, ఈవెన్ తెలుగుదేశం అభిమానులే కాదు, ఇప్పుడు ఎవరైతే కొన్ని బీఆర్ఎస్ పార్టీలో గతి లేక బిక్కిమని మూలుగుతున్నారో వాళ్ళు కూడా ఎప్పుడు తెలుగుదేశం పడితే మేము అటు వెళ్ళిపోదామని చెప్పి చూసేవాళ్ళు ఉన్నారు.